రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఈ సందర్భంగా అందోల్జోపేట మున్సిపల్ పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డులో సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. సంగారెడ్డి జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యం పంటల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ను అందిస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. వరి ధాన్యాన్ని సహకార సంఘాలు, ఐకేపీ, DCMSలతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థల FPO ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వస్తే వారికి అవకాశం కల్పించి కొనుగోలు కేంద్రాలను పెంచుతామన్నారు. అందోల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో చెరువు, కుంటలు ఉన్నాయన్నారు. 2005-2006లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో సింగూరు కాల్వల ద్వారా 40,000 ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో వరి, పత్తి పంటలు అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తామన్నారు. జిల్లాలో సాగునీటి వ్యవస్థకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి, అందోల్ RDO పాండు, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ షేర్ జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు సురేందర్ గౌడ్, చిట్టిబాబు, కలాలి రమేష్ గౌడ్, PACS చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్లో ఇప్పుడే మనం ప్రారంభించుకున్న వరి కొనుగోలు కేంద్రం, గతంలో కూడా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకున్నాము. రైతులు, పాత్రికేయ మిత్రులారా, మళ్ళీ ఈ సీజన్కు సంబంధించి మా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాము. ప్రభుత్వం ఎప్పుడైనా సాగునీరు, నీటి వ్యవస్థ, మన ప్రాంతంలో ప్రత్యేకంగా వరి, తర్వాత పత్తి, గతంలో అంటే ఒకసారి నేను గుర్తు చేస్తాను, అందోలు, పుల్కలు ఈ ప్రాంతాలలో ప్రతి గ్రామానికి ఓ చెరువు, ఓ కుంట, ఆ చెరువు కింద ఏక్ ఫసల్ అంటే ఒక పంట వరి, ఆ తర్వాత ఇతర పంటలు. అది ఈ ప్రాంతం చరిత్ర. ముఖ్యంగా ఈ పుల్కలు, అందోలు మనము మన దేవుని హల్కతో పోల్చుకుంటే ప్రతి గ్రామంలో చెరువు ఉంటుంది. వరి ఒక సీజన్ వరి, మిగతా పంటలు పునాసలు ఆ రకంగా. కానీ మనం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయడం, సింగూరు కాలువ రావడం, సింగూరు కాలువ ద్వారా సుమారు 2013-14 అన్ని చెరువులు నింపుకుంటూ రావడం, మనం సింగూరు కెనాల కింద 40,000 ఎకరాల సాగు తీసుకురావడం, అప్పటి నుంచి సింగూరు కెనాల్ మాకు అలవాటైంది ఈ ప్రాంతానికి. మళ్ళీ ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాల సంఖ్య పెంచుకోవడం, కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుకోవడం, దానికి తోడు ప్రధానంగా మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సన్నాలను ప్రోత్సహించడం. దేశంలో ఎక్కడ కూడా పేదవానికి బియ్యం ఇవ్వడం ఒక ఎత్తు అయితే సన్న బియ్యం ఇవ్వడం ఒక ఎత్తు. ఆ చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి. సన్నాలకు మరి బోనస్, సన్నాలని ప్రోత్సహించడానికి బోనసు, ఆ కార్యక్రమంలో మనం చేపట్టాము. మన జిల్లాలో సుమారు 216 కొనుగోలు కేంద్రాలు, ఆ కొనుగోలు కేంద్రాలు ఐకేపీ కానీ, ప్యాక్సీ కానీ, DCMS కానీ కొత్తగా మనము ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ అంటే రైతులు స్వతహాగా ముందుకు వచ్చి వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామంటే దాన్ని ప్రోత్సహించి వాళ్ళు ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం అనుకూలంగా ఉండే విషయాన్ని కూడా మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి రైతులుగా ప్యాక్స్
వాళ్ళకి అనుమతి ఇవ్వడం, వాళ్ళకి సహకరించడము, అని పరికరాలు సమకూర్చి వారికి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇది ఒక వినూతనంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. కనుక రైతుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుందామన్నా మీరు ముందుకు రండి. ఇది మీ ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వము, రైతులు ఎప్పుడు ప్రోత్సహిస్తుంది కనుక మీ అందరికీ సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ఒక సహకారం ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. మైల్ స్టోన్స్ అంటే అసలు వేరే ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినా కానీ వాళ్ళ గుర్తింపు లేదు, చేసిన చెప్పుకోనికి లేదు. కానీ సారి వందల కొద్దినాయి చెప్పుకుంటే ఎన్నో పనులు చేసి అటువంటి నాయకుడు మనందరం దొరకడం మనందరి అదృష్టం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ ఇంతతో ముగిస్తున్నాం. అందరికీ